యోగా ఇచ్చిన గురు మాస్టర్ గారికి వందనాలు చేస్తున్నాను. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన
నీతో ఒంటరిగా యేసయ్యా ఉండాలని ఆశయా నీతో ఒంటరిగా యేసయ్యా ఉండాలని ఆశయా నీవున్న చోటున నీవే వేదనా నీ గుడి చేతిలో నీవేనా నీవున్న చోటున నీవే వేదనా నీ గుడి చేతిలో నీవేనా నీతో ఒంటరిగా యేసయ్యా ఉండాలని ఆశయా
హృదయ సాయంత్రము. సత్యముతో యేసురాజు పాలించును, నీతి న్యాయములను స్థాపించును. అక్రమ అన్యాయము అణగిపోవును, అక్రమ అన్యాయము సత్యముతో యేసురాజు పాలించును, నీతి న్యాయములను స్థాపించును. శాశ్వతమెవరు ఈ లోకాన, నిత్యమెవరు. సుందరరావు గారికి వందనాలండి. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటున్ననే సాక్ష్యాన్ని పొందుకొని అబ్రహాము గారు మరి దేవుని సన్నిధికి చేరి ఉన్నారు. దేవుడు మొదట్లో అబ్రహాముని పిలిచినాడు. నేను చూపించి దేశానికి వెళ్ళుము అని అన్నట్లుగా బుచ్చి గారిని కూడా దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాముగా మార్చాడు. అంతటి విశ్వాసాన్ని ఆయన కూడా కాపాడుకున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుందాం, దేవుని మహిమపరుచుకుందాం. కృపారావు గారు వచ్చి, అయ్యా మీ బృందం ఉన్నారా? యేసు ప్రేమ మరుతున్నా
నడుపుమా నీ సేవలోనే నడుపుమా నా యేసు ప్రేమ పాస్టర్ నెబినేజర్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. చిలకలూరుపేట నుంచి వచ్చిన సుబ్బారావు గారు. నా ఆశ్రయమా నా యేసయ్యా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నని
ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము తల్లిదండ్రులు లేకుండా బంధుజనులు రాకుండా లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైన ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీదై ఉన్నది కృపయే ఆధారం సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి ఈశ్వరమే నా వరకై నడిపించిన యేసయ్యా దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నడిపించిన నా దేవా ఈ చల్లని గుడిలో ఎత్తగరావా ఈ చల్లని నాకు తోడు నీదై ఉన్నది కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము తల్లిదండ్రులు లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంతా నాకు ఆధారం నాకు తోడు నీదై ఉన్నది కృపయే ఆధారం పాట పాడిన వాక్య పఠనం చేసుకుందామండి. మన పాస్టర్ గారు మణిదాస్ పాస్టర్ గారు వచ్చి 39వ కీర్తన 1 నుంచి 7 వరకు చదవలసిందిగా కోరుచున్నాను. 39వ కీర్తన 1 నుంచి 7 వరకు చదువుకుందామండి. మణిదాస్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. 7 వచనాలను చదువుకుందామండి. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటుని. నేను ఏమీయూ మాటలాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకుక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారము అధికమాయను. నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె నున్నాడు. మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. వాక్యం చదివిన పాస్టర్ గారికి వందనాలండి. తర్వాత ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన మన పెద్దలు జి వెంకయ్య గారు ప్రార్థన చేస్తారు. మన సంఘ ప్రెసిడెంట్ గారు పెద్దలు. బుచ్చి గారు చనిపోయారు. ఆయన దేవుడి రాజ్యంలో ఉన్నాడు. భార్య పిల్లల్ని వదిలి వచ్చినందుకు తండ్రి ఆ బిడ్డలు ఆశీర్వదించింది. ఆయన ఆ కుటుంబం దీవించి కాపాడు కనికరించే దేవుడి ఆయన ఎన్ని రోజులైనా ఆయన ఇద్దరాలు పక్కన ఏడ్జవాడే తండ్రి ఆయన ఆ కుటుంబం ఆదరించమని గణపరచమని మా ప్రేమైన యేసు క్రీస్తు ప్రార్థించి ఏడుకున్నాం దేవా. వందనాలండి. మరి ఇప్పుడు మనం బుచ్చయ్య గారితో సన్నిహితంగా ఉండి వారితో తిరిగి వారి యొక్క జీవిత విశేషాలన్నీ తెలుసుకున్న కొంతమందిని మరి ఆదరణ మాటలు కానీ
మరి జ్ఞాపకార్థపు మాటలు కానీ మాట్లాడాలని కోరుచున్నాం. వారిలో ముందుగా పాస్టర్ ఎబెనేజర్ గారు మరి విజయ్ గారితో చాలా సన్నిహితంగా ఉండి వారు కలిసి పరిచర్య చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకని వారిని గురించి ఎబెనేజర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామాన్ని బట్టి ఈ యొక్క ఉదయకాల శుభములు వందనాలు ఒక్కొక్కరికి తెలియజేసుకుంటున్నాం. దేవుడు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి, అలాగే టామ్ చర్చ్ పాస్టర్ గారు సతీషా గారికి, అలాగే నడిపిస్తున్నటువంటి గురవయ్య గారికి, పెద్దలకు అందరికీ నిండైన వందనాలు. మరి ముఖ్యంగా ఈ దినము మనందరము కూడా వచ్చి గారి జ్ఞాపకం చేసుకుంటూ విచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది అని చెప్పబడిన రీతిగా మరి నిజంగా ఆయన ప్రభునందు మృతి చెంది ఉన్నాడని తప్పనిసరిగా నమ్ముతున్నా. అందుకే మనందరం కూడా మరి వారి గృహాన్ని, బంధువులను ఆదరించడానికి, ఆదరణకరమైనటువంటి మాటల చేత మరి వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నది. మొట్టమొదటిగా మరి మాతో ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పడానికి దేవుడు ఈ సమయాన్ని నాకు ఇచ్చాడు. మరి ప్రత్యేకంగా మరి 30 సంవత్సరాల నుండి అన్నతో ఉన్నటువంటి అనుబంధం, మేము కేవలం ఇన్స్ట్రుమెంట్స్ వాయించుకునే వారిగానే ఉన్నాం తప్ప దేవుని సువార్తను ప్రకటించిన వారిగా లేవు. ఆ సమయాల్లో మరి మాకంటే ముందుగా ఆయన మంచి సువార్తికులు, మరి ఆయన సాక్ష్యాన్ని పంచుకుంటూ అనేక ప్రదేశాలలో మరి సువార్తను ప్రకటిస్తూ అనేక ఆత్మల సంపాదనకు మరి అన్న మంచి సాధనముగా వాడబడ్డాడు. మరి మా అన్నయ్య గారు జోషి ప్రకాష్ గారు, అలాగే నేను కలిసి కృపా సౌండ్స్ అనే ఆర్కెస్ట్రాని నర్సరావుపేటలో ప్రారంభం చేసి మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో మరి పాటల ద్వారా ఈ రీతిగా మేము పనిచేసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన సువార్త మాత్రం మానడు. పాటలంటే అమితమైన ఇష్టం. మరి ముఖ్యంగా పియా ప్రసాదరావు గారి యొక్క పాటలు ఎక్కువగా పాటలు పాడేవారు. ఎంతో ఇష్టం అన్నమాట ఆయనకి. మరి అనేక ప్రాంతాలలో మేమందరం కూడా మా టీం వర్క్గా మేము అనేక ప్రాంతాలలో వాడబడడం మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. కష్ట సమయాలలో కూడా, ఇబ్బందులలో కూడా, పుల్లల చెరువు, ఎర్రగొండ ప్రాంతాలలో, ఎర్రగొండపాలెం ప్రాంతాలలో వెళ్ళేటప్పుడు అడవి ప్రాంతం అంతా మరి ఇప్పుడు అంతా డెవలప్ అయింది, కానీ ఆ దినాలలో బస్సులు కూడా లేవు. ఒకే ఒక్క బస్సు ఉండేది, అది అడవులో గుండా వెళుతూ ఉండేది. ఎన్నో కష్ట నష్టాలు మేమందరం కూడా పడి మరి సువార్త ప్రకటించడానికి, అనేక మందికి దేవుని యొక్క మరి ప్రేమను పంచడానికి మేము వెళ్ళాం. మరి ఒకానొక సమయంలో మధ్యరాత్రులు ప్రార్థన అయిపోయింది. మేము వచ్చేటప్పుడు ఒక పులి మా జీపు ముందు ఉండిపోయింది, నిలబడిపోయింది. మా ఆర్కెస్ట్రా టీంలో వాళ్ళంతా భయపడిపోయారు. అన్న ధైర్యం చెప్పాడు, ఆగండి, ఏం పర్వాలేదు, నేనున్నాను, లైట్లు ఆరిపోయా అని చెప్పాడు. ఇక డ్రైవర్ గారికి చెమటలు పెట్టినాయి. ఇక్కడే ఈ కాలనీలోనే ఆ డ్రైవర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. లైట్లు ఆరిపోయిన తర్వాత కొద్దిసేపటి అది వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితులు ఒకసారి అయితే దొంగలు ఆపారు. మా బాబు ప్యాడ్ కొడుతున్నాడు, మా బాబు చిన్న బాబు, వాడు అప్పటికే ప్యాడ్ కొడుతున్నాడు. దొంగలు మా కత్తులు తీసుకొని అవన్నీ కూడా అటకాయించి మొత్తం మా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకున్నారు. అయ్యా మేము స్వార్థ ప్రకటించుకునేవాళ్ళం అయ్యా అని అందరితో చెప్పి ఆ రీతిగా ఎన్నో ఇలాంటి ఎన్ని అనుభవాలు ఉన్నాయో చెప్పలేము. ఏది ఏమైనా అన్న మాత్రం దేవుని సువార్త ప్రకటనలో ఏది లెక్క చేసేవాడు కాదు.
ఎంతో ధైర్యాన్ని ఇచ్చేవాడు. దగ్గరగా 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అనుభవాలు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. ఒకానొక సమయంలో, ఆ సమయాలలో ఈ యొక్క సోషల్ డ్రామాలు అధికంగా ఉన్నటువంటి సమయాలు, పల్లెటూరులో ఈ సోషల్ నాటికలు ఎక్కువ వేసే సమయాలు. మేము ఒక కాంగో జీప్ మీద వేసుకొని వెళ్ళే సమయాలు. ఒక ఊరు వాళ్ళంతా ఆపేశారు. ఆగండి, మీరు ఆర్కెస్ట్రా కదా, మా ఊరిలో మరి నాటకం వేస్తారా, మరి మీరు ఏ డాన్స్ పార్టీ అది ఇదని ఆపారు మమ్మల్ని. అన్న వెంటనే కళ్ళజోడు ఒకటి పెట్టుకొని కిందకి దిగాడు. దిగిన వెంటనే ఏందయ్యా ఈయన ఏమన్నా ఎన్టీ రామారావు పోషణ ఏమన్నా చేస్తున్నాడా అన్నారు. అట్లానే ఉంటాడు అన్న. నిజంగా అలాంటి సందర్భాలు ఎదుర్కొన్నాం. అయ్యా ఆయన ఎన్టీ రామారావు కాదయ్యా, యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త ప్రకటించే హీరో నాయన అని చెప్పాం మేమైతే. అలాగండి, అయితే మా ఊర్లో ప్రార్థన పెడతారా అని అప్పుడప్పుడే అదే ఊర్లో వెళ్ళి మేము వారు సాంఘిక నాటకం బదులుగా సువార్త ప్రకటించడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఎలాంటి అనుభవాలు చెప్పలేము. ఇలాంటి ఎన్నో అనుభవాలు మాతో ఉన్నటువంటి అనుభవం మర్చిపోలేము. ఆ టీం అంతా కూడా ఒక ప్రేమతోనే నడిచింది. రెమ్యునరేషన్ గురించి మేము ఆలోచించేవాళ్ళం కాదు. టీం అంతా పోతే మాకు ఒక 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆర్కెస్ట్రా, మైక్, లైటింగ్ అంతా కలిసి ఒక 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. దాంతోనే మేము వెళ్ళి సువార్త ప్రకటించేవాళ్ళం. అలాంటి దినాలు అవి. ఇప్పటికి కూడా చాలామంది మర్చిపోలేరు. మరి కృపా సౌండ్స్ వాళ్ళు ఉన్నారండి అని అడిగినటువంటి సందర్భాలు లేకపోలేదు. ఇప్పటికి కూడా అదే ప్రేమతో మేము ఉన్నాం. అయితే మరి అన్న అనారోగ్య రీత్యా ఈ మధ్య మరి దూరంగా ఉండడం, మేము కూడా ఆర్కెస్ట్రాని వదిలివేసి, అన్న ఎన్నోసార్లు చెప్పేవాడు మీరు కూడా సువార్త ప్రకటించాలయ్యా అనేవారు. అన్న చేసేటటువంటి ఆ ఎంకరేజ్మెంట్ ఈరోజు మేము సువార్త ప్రకటించడానికి కూడా ఒక సువార్థికులుగా ఒక 2-3 సంఘాలు మాలో ఉన్నాయి. అన్నయ్య గారు ఒక 3 సంఘాలు చేస్తున్నారు, నేను కూడా ఒక 3 సంఘాలకు మరి సువార్థికులుగా పనిచేస్తున్నామంటే అన్న మాకు చూపించినటువంటి ఆ ఎంకరేజ్మెంట్, మీరు కూడా ప్రకటించాలయ్యా జోషి ఎంపీ అని మమ్మల్ని సొంత తమ్ముళ్ళుగా మరి ఆయన చూపించినటువంటి ప్రేమ అది మర్చిపోయేది కాదని ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా. మరి నిజంగా ఇది మా మరణ పర్యంతం కూడా, అనగా దేహంలో ఉన్నా దేహము విడిచినా కూడా ఇలాంటి ఎలా మర్చిపోతాం చెప్పండి. ఈ ప్రేమ అలాగే ఉంటుంది. దేవుని సువార్తలో సంపాదించినటువంటి ఆత్మలు, అనగా వేసినటువంటి విత్తనము వృధా కాదు. అది ఫలించి అభివృద్ధి పొంది అనేకమైనటువంటి ఫలాలు, ఎంతోమంది ఎన్నో ఫలాలు, ఎన్ని గ్రామాలు అన్న ప్రకటించాడో అన్నిటిని మేము దర్శించాం. కోటప్పకొండ ఆ ప్రాంతం అంతా కూడా, చిలకలూరుపేట ఆ ప్రాంతం అంతా కూడా తిరగని ప్రాంతం అంటూ లేదు, దర్శించని గ్రామం అంటూ లేదు. ఆ ప్రాంతాలలో అనేక మందిని దేవుళ్ళలోకి నడిపించడానికి అన్న చూపిస్తున్నటువంటి ఆ చొరవ కానీ, ఆ మాటకారితనము కానీ, ఎవరితో ఎలా మాట్లాడాలో అంత నైపుణ్యత కలిగినటువంటి అన్న మరి లేరు అనడం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ తప్పనిసరిగా అన్నను కలుస్తామనే నిరీక్షణ మనకుంది. అది తప్పనిసరిగా అన్నను మేము కూడా అన్నను చేరుకుంటాం. అది శాశ్వతమైనటువంటి ఆ యొక్క పరలోకం, ఆ దేశం. అక్కడి నుండే మనం వచ్చాం, మరలా అక్కడికే వెళ్ళడానికి దేవుడు ఇచ్చేటటువంటి ఆ గొప్ప నిరీక్షణ ఈ భూమి మీద మనకు కావాలి. అందుకని నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము క్రీస్తు మరణించి తిరిగి లేచారని ఎవరైతే నమ్ముతారో, ఎస్ మేము సజీవులు. అందుకని దావీదు మహారాజు అంటాడు, సజీవులున్న దేశంలో నేను కాలము గడుపుదును అంటాడు 116వ కీర్తనలో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసేటటువంటి అత్యున్నతమైనటువంటి ఈ సువార్త ప్రతి ఒక్క మనిషిని ఉజ్జీవింపజేస్తుంది, ధైర్యాన్ని కలుగజేస్తుంది. అందుకనే బైబిల్లో 3 తాళపు చెవుల గురించి ఉన్నాయి. మొట్టమొదట దేవుని చేతిలో 3 తాళపు చెవులు, అనగా ఏమేమిటి అంటే ఆకాశాన్ని విప్పేటటువంటి తాళపు చెవి ఒకటి, గర్భఫలాన్ని విప్పేటటువంటి తాళపు చెవి ఒకటి, సమాధులను కూడా విప్పేటటువంటి తాళపు చెవి. హెజ్కేలులో 37వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, సమాధులను తెరిచెదను, సమాధులను తెరిచెదను, సజీవులుగా లేపెదను, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను
బ్రతుకును అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే, అవును, ఈ లోకం శాశ్వతమైనది కాదు, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ నిత్యమైన నివాసము పరలోకమందు ఉన్న విషయాన్ని ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో అదే సువార్త ప్రకటన మరి అన్నగారు అనేక ప్రాంతాలు చేసి అప్పుడు మేము నిజంగా పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఈరోజు గమనిస్తే ఆయన చేసినటువంటి ఆ పరిచర్య ఈరోజు మాకు అర్థమైపోయింది. ఓ, ఇంత విలువైనటువంటి సేవ అన్న చేశాడా అనిపిస్తుంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఒక మంచి సేవకుడుగా, నమ్మకమైన సేవకుడుగా బలా నమ్మకమైన సేవకుడుగా ఉన్నటువంటి అన్న ఈరోజు లేకపోయినా ఆయన సజీవుడుగా ఆయన ఆత్మ దేవుని సన్నిధిలో నెమ్మది పొందుతూ ఉన్నదని మేము నమ్ముతూ ఉన్నాం. కాబట్టి మరి విడిచి వెళ్ళినటువంటి అన్న కుటుంబానికి ఆదరణ, ఓదార్పు, బంధువులందరికీ, సంఘం అందరికీ ఓదార్పు కలగాలని నిజంగా నేను మర్చిపోలేకపోతున్నాను అన్న విషయాలు కూడా. కానీ మన మధ్య ఎడబాటు ఉన్నా కూడా మా హృదయాలలో ఆయన మాటలన్నీ నిలిచిపోయాయని, అన్నిటికంటే సువార్త మాటలు మా హృదయంలో నిలువబట్టే మేము ఈ రీతిగా సువార్త ప్రకటించడానికి కూడా నిలబడ్డ విషయాన్ని మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ మరి ఒకసారి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి పెద్దలందరికీ, పాస్టర్ గారికి, కుటుంబానికి నిండైన వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకటిలో దీవించి ఆశీర్వదించును గాక. అవును. థ్యాంక్ యూ సార్. పరిచర్య చేసిన విధానాన్ని తెలియజేసినందుకు మీకు వందనాలు. ఇప్పుడు కుటుంబ సభ్యులు వచ్చి మరి వారి పెద్ద అయిన విజయ అబ్రహం గారికి దండ వేసి నివాళులు అర్పించాలని కోరుచున్నాం. కుటుంబ సభ్యులు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ లోపల ఒక పాట విందామండి. మనం ఒక పాట పాస్టర్ గారికి ఇష్టమైన పాట మరి జిఏ ప్రసాద్ గారి పాడింది. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నే వేచి ఉంటే. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నే వేచి ఉంటిని. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నే వేచి ఉంటిని. కన్నులార నిన్ను చూడాలని, కన్నులార నిన్ను చూడాలని ఉన్నాను, కాదుకొని ఉన్నాను, ఎదిగే ఉన్నాను. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నే వేచి ఉంటిని. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నే వేచి ఉంటిని. యథార్థ హృదయముతో నడుచుకొందును, ఏ దుష్కార్యమును తను ఎదుట ఉంచుకొనను. యథార్థ హృదయముతో నడుచుకొందును, ఏ దుష్కార్యమును తను ఎదుట ఉంచుకొనను. ప్రతి దోషియలు నా కంటనీయను, రావయ్యా
యేసయ్యా నా ఇంటికి నీ రాకకై రావయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై వేచి ఉంటిని. బాబు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. దయచేసి ఈ జ్ఞాపకార్థం మాటలు, ఈ ఆదరణ మాటలు మాట్లాడే పెద్దలు మరి సమయాన్ని గుర్తు చేసుకొని 1-2 నిమిషాల్లో మరి మన బుచ్చి అబ్రహాం గారికి అత్యంత సన్నిహితులు, వారి బంధువైన పాస్టర్ సుబ్బారావు గారు ఆదరణ మాటలు మాట్లాడాలని కోరుచున్నాను. బంధువులకి, మిత్రులకి, రక్త సంబంధికులకి, సంగతులకి నా హృదయపూర్వక వందనాలు. మరి బుచ్చి అన్నయ్య గురించి సాక్ష్యం చెప్పాలంటే మాది బ్రదర్ చెప్పారు ఇప్పుడు రక్త సంబంధం అని. నిజంగా మాది దేవుని యొక్క రక్త సంబంధం. చిలకలూరుపేటలో మేము స్కూల్ నడుపుతున్నప్పుడు మరి పెద్ద కుమార్తె నాగలక్ష్మి టీచర్గా, రెండో కుమార్తె నాగలక్ష్మి టీచర్గా వచ్చింది. ఇక అక్కడి నుంచి అసలు మేమంతా కూడా అక్కడ మన కుటుంబ సభ్యులంగా ఉండేవాళ్ళం. అయితే మొట్టమొదటిగా ఆ కుటుంబం నమ్ముకుంది నాగలక్ష్మి అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ మేము అప్పటికి దేవుడిని నమ్ముకొని మరి మా మిస్సెస్ పరిసరలో ఉంది. ఎప్పుడు అలాగనే ఏలూరులో ఒక సంఘము, మానకొండపాలెంలో ఒక సంఘము, అక్కడ అలాగనే రాజమండ్రిలో ఒక సంఘము, చిలకలూరుపేటలో సుబ్బయ్య తోటలో ఒక చిన్న మందిరం లాంటిది ఏర్పరచుకొని ఇన్ని చాట్ల మేము మరి వార్త ప్రకటిస్తూ పరిచయం చేస్తూ ఆరాధన జరుపుతూ ఉంటే, అయితే ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా కానీ ఏనాడు మరి వ్యక్తిగతంగా నేను భజిస్తూ వార్త ప్రకటించేవాడు కాదండి. ఇంతగా బ్రదరు సాక్ష్యం ఇచ్చారు. ఒక స్ఫూర్తి నేను ఒకసారి కలిసినప్పుడు చిలకలపాట, అప్పటి నుంచి నర్సాపేట
వచ్చినప్పుడు కలిసినప్పుడు అన్నయ్య ఒక మాట అన్నాడు, అయ్యా నువ్వు పరిచర్య మరి తిరుగుతున్నావా, సువార్త ఎక్కడన్నా పోయి ప్రకటిస్తున్నావు అన్నప్పుడు, లేదన్నయ్యా 4 సార్లు ఇక్కడ మేము ఆరాధన జరుపుకొని అక్కడే ఉంటున్నామని చెప్పినప్పుడు, నేనైతేనయ్యా ఇట్లా సైకిల్ మీద అనేక గ్రామాలకు వెళ్ళి మరి ఎక్కడైతే అక్కడ సువార్త ప్రకటిస్తున్నానప్పుడు చెప్పినప్పుడు నాకు ఒక అన్నయ్యని చూసినప్పుడు ఒక మరి హృదయంలో అన్నలాగా నేను కూడా పరిచర్య చేయాలనే ఉద్దేశం కలిగి మరి టీవీఎస్ మీద ఒక మైక్ సెట్ ఏర్పాటు చేసుకొని అనేక పత్రికలు కొట్టించి చిలకూరుపేట పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు తిరిగి మరి దేవుని యొక్క సువార్త ప్రకటించి ఆ పత్రికలు పంచేవాడిని. అంత మరి పరిచర్య చేయడానికి కారణమైనటువంటి మరి అన్నగారిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ వారికి మరి యొక్క కుటుంబానికి నా యొక్క ప్రగాఢ సంతాపం తెలియపరుచుకుంటూ దేవుడు ఆ కుటుంబాన్ని కూడా సదాకాలము దీవించి ఇంకా బిడ్డలు కూడా సంఘ పరిచర్యలో కుమారుడు కుమార్తెలు అల్లుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా దేవుని మార్గంలో నడిచి వారు కూడా మంచి సేవలో సేవకుడిగా వాళ్ళందరూ కూడా ఉండాలని ఆకర్షిస్తూ ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. మంచి సాక్ష్యాన్ని ఇచ్చిన సుబ్బారావు గారికి వందనాలండి. తర్వాత ఈ కుచేయ అబ్రహాం గారితో చాలా అనుబంధం ఉన్నది, స్నేహం ఉన్నది. మన పీర్నెటి సుందర్రావు గారు మరి వారు కలిసి బాగా పనిచేసినట్టుగా నాకు తెలిసింది. మరి అనుభవాలని 1-2 నిమిషాల్లో పంచుకోవాలని మనం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మంచిది. బుచ్చియ అబ్రహాం గారు నాకు ఆయన స్కూల్లో చదివిన కాడి నుంచి నాకు బాగా తెలుసు. మున్సిపల్ హై స్కూల్లో ఆయన వాలీబాల్ మంచి ప్లేయర్. ఆయన ఆశీర్వాద గారు అని ఆయన దగ్గర ఉండేవాడు. దుర్యోడు పాత్ర ఇలాంటివి వేసుకున్నాడు. అంటే మాకు ఎక్కువ ఆయనతో నాకు పరిచయం లేదు. ప్రకాశ్రావు గారు కాపర్ గారు మా పాస్టర్ గారు ఉన్నప్పుడు ఈయన అనక్షరంగా దేవునిలోకి మారాడు. ఒక సందర్భంలో మారినప్పుడు ఫస్ట్ ఆయన ఈ పాటల మీదే ఇంట్రెస్ట్. మొదటిగా ఒక పాట నేర్చుకున్నాడు, దేవునికి స్తోత్రం అన్న పాట, బాలసుబ్రహ్మణ్యం. అంతటితో మా తర్వాత ఎబినేజర్ గారు చెప్పారు. మేమిద్దరం కూడా వారి టీవీలోనే పనిచేస్తూ ఎక్కువ మాకన్నా ఆయన స్వార్థ పరిచర్యలో గాయకుడిగా పోతూ దేవుని సేవకుడయ్యాడు. తర్వాత సైకిల్ మీదనే ఆయన ఎప్పుడు చేసిన మేము స్వార్థ కమిటీకి పోయి ఆదివారం పోయిస్తే రాత్రి 9వ ప్రాంతంలో నాకు మల్లం సెంటర్ లాగా పడతాడు. అక్కడ ఖచ్చితంగా ఆగాల్సింది. మల్లం సెంటర్లో ఒక లడ్డు ఒక పకోడీ తీసుకోవాలా. సుందరరావు గారు తినండి, ఇది లడ్డు తింటే మంచిది, ఈ యొక్క పకోడీ తింటే నువ్వు శరీరం నున్నగా వస్తుందని చెప్పేవాడు. ఎంత సేవ చేస్తాడంటే అసలు ఎక్కడికి మేము పాటలు పాడటానికి ఊరన్న పోతే ఆ ఊర్లో ఉండే స్పీడ్ చేశారమ్మని అడుగుతాడు. ఏం మగవాట ఉండదు ఆయన, అంత కలుపుకోలుగా ఉంటాడు. ఒకసారి నేను పోలేకపోయినా కానీ ఎక్కువ పాటల్లో ఎబినేజర్ గారికి సహాయంగా ఎక్కువ ఆయన పోయాడు. కానీ ఇద్దరం దేవుని సేవలోనే ఆ పాటలు పాడుతూ ఉన్నాం. ఆయన మంచి సేవ. సైకిల్ మీద ఎప్పుడు కూడా ఏరే బస్సు కూడా ఎక్కడు. ఒకసారి మేము గురువాయపాలెం ఆ ప్రాంతం పోయేటప్పుడు సైకిల్ మీద ఎదురవుతాడు, ఎంత రేత్రి అని కానీ దేవుని. అందుకని మంచి పోరాటం పోరాడుతుంది, నా విశ్వాసమును కాపాడుకుంటుంది అని ఏ విధంగా పౌలు గారు చెప్పాడు. ఆయన చేసిన ఆ సేవ ఫలితం వారి కుటుంబం అంతా రక్షణ పడ్డది. అది గొప్ప విశ్వాసం. ఆయన ఈరోజు మనలో లేకపోయినా కుటుంబం అంతా బిడ్డలందరూ కూడా దేవుని రక్షణ పొందారు. ఆ సేవ ఫలితం దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. కనుక ఆయన పడ్డ శ్రమ ఏది కూడా వృధా కాలేదు. కనుక బిడ్డలందరూ కూడా రక్షణ పొందారు. కుటుంబం అంతా కూడా రేపొద్దున ఆయన్ని కలుసుకుంటారు. కనుక ఆ మంచి మేము 30 సంవత్సరాల పైన ఆయనతో కలిసి మేమందరం కలిసి పనిచేసాం. ఎబినేజర్ గారు చెప్పినట్టు వారితోనే మేము పాటలు నేర్చుకోవటం కానీ మాకు అన్ని నేర్పటం ఆయనే. ఫస్ట్ అసలు ఆయనకి కుదిరేది కాదు, నాకు కూడా కుదిరేది. కనుక దేవుడు ఎంతో పాటల్లో నుంచి సేవలోకి రావటం ఎంతో గొప్పతనం. కుటుంబం అంత ఆశీర్వదించబడ్డది. వాళ్ళ అమ్మ కూడా నాకు తెలిసి ఇక్కడ అట్లేసామా. అప్పుడు మంచి హిందువులుగా ఆయన ఇది ఉండేవాడు. తర్వాత దేవుడు ఒక పరిస్థితులు రక్షించుకున్నాడు. కనుక ఆ కుటుంబాన్ని
దేవుడు ఆదరించాలని ఆ బిడ్డలని ఇంకా తండ్రి మార్గంలో నడుస్తూ ఇంకా ఉన్నత నాగూరు మంచి తండ్రికి బిడ్డలందరూ కూడా ఆయన పట్ల మంచి ప్రేమగా చూశారు. వారికి కూడా దేవుడు ఆశీర్వదించి దీవించారు కోరుకుంటూ మాటలు ముగిస్తారు. మంచి అనుబంధ మాటలు మాట్లాడిన పేరు సుందరరావు గారికి వందనాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు మన సంఘ సెక్రటరీ గారైన తలారి శ్యామ్ గారు కూడా 2 మాటలు మాట్లాడాలని కోరుచున్నాను. వేదికని అలంకరించిన సంఘ కాపరి గారికి, అలాగే ప్రెసిడెంట్ గారికి, అదే విధంగా పాస్టర్ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. బుచ్చయ్య గారు మా ప్రాంతానికి పేరుకి వచ్చినప్పుడు కమ్మపల్లి ప్రాంతానికి చాలా చక్కగా పాటలు పాడేవాడు. వచ్చి పాట పాడే సమయంలో మేము కూర్చొని ఎంతగానో ఆసక్తిగా వినేవాళ్ళు. ఆయన ఆ టైంలో ఆయన ఒక పేరు ఉండేది, జూనియర్ బాలు అని అనేవాళ్ళు. అలాగనే ఆ పేరుతో బుచ్చయ్య గారు అనే పదం కంటే జూనియర్ బాల్ అని పిలిచేవాళ్ళం. ఆ అనుబంధం మాకుంది. ఏంటంటే సైకిల్ మీద అనేక ప్రాంతాలతో తిరుగుతూ పాటలు పాడుతూ వచ్చేవాడు. మేము బాగా ఆసక్తిగా వినేవాళ్ళ పాటలు. అలాగనే వాళ్ళ కుటుంబానికి, నాగూరికి వాళ్ళ కుటుంబానికి దేవుడు ఆశీర్వదించగాక, ఆ కుటుంబానికి ఆదరణ కలిగించగాక అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు చెల్లించి ముగిస్తున్నాం. సమయాన్ని పాటించిన శ్యామ గారికి వందనాలండి. చాలా సంతోషం. బుచ్చయ్య గారికి ఇంకొక పేరు కూడా ఉంది, కట్టు కొడితే నెట్ దిగిపోయిందంట. వాలీబాల్లో మున్సిపల్ హై స్కూల్లో ఆయన వచ్చాడంటే గ్రౌండ్లోకి కట్టు కొట్టాడంటే నెట్ దిగిపోయింది అనే పేరు కూడా ఉంది. అంత యాక్టివ్గాను అంత స్ట్రాంగ్గాను ఉండేవాడు. బాగా సీనియరు. ఆయన ఆటలాడటం కూడా నేను చూశాను. చాలా సంతోషం. తర్వాత మన బుచ్చిబాబు గారు, పిచ్చిబాబు జేపీ బాబు గారు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడాలని కోరుచున్నారు. ప్రభురామున బుచ్చయ్య గారి జ్ఞాపకం చేసిన సంఘ పాస్టర్ గారికి, దైవ సేవకులకి, బంధుమిత్రులకి అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. బుచ్చయ్య గారితో నాకు 40 సంవత్సరాల అనుబంధం ఉంది. నేను వయసులో 3-4 సంవత్సరాలు చిన్న అయినా కూడా మేము కలిసి చదువుకున్నాం. ఎక్కువ కూడా బుచ్చయ్య గారు చిన్నప్పటి నుండి కూడా ఎక్కువ క్రైస్తవుల సహవాసమే. మా కిష్టపాలెం నుండి 20-30 మంది మున్సిపల్ స్కూల్లో చదువుకునే వాళ్ళు అందరూ వస్తూ ఉంటే మరి మన గడియార స్తంభం దగ్గర ఇలా వ్యాపారం ఉండేది. అన్నీ అమ్ముతూ ఉండేవాళ్ళు, బియ్యం కానీ అన్నీ అమ్ముతూ ఉంటారు. బుచ్చయ్య గారు మా బ్యాచ్ కోసం అక్కడ అంచెలంచెలుగా అనమాట ఒక 5 కలిసి వెళ్తూ ఉండేవాళ్ళు. అందరం కలిసి పోయేవాళ్ళు, స్కూల్కి పోయేవాళ్ళు. మళ్ళా అలాగే మరి వాలీబాల్లో స్టేట్ ప్లేయర్ మరి బాగా అప్పుడు ఆశీర్వాదం మాస్టర్ గారు ఉన్నారు, డ్రిల్ మాస్టర్ గారు. మరి అందరిలో ఆటలు ఎవరంటే బుచ్చయ్య గారు. బేస్బాల్ ఒకటి, వాలీబాల్ మాత్రం రాష్ట్ర ప్లేయరు. ఆట ఎక్కడ పోయినా కూడా మేము మన పోటీలు జరుగుతున్నప్పుడు ఎక్కువ మన జిల్లా పరిషత్, మన మున్సిపల్ హై స్కూల్ కానీ లోకల్ హై స్కూల్ జరుగుతూ ఉండే. ఫస్ట్ వచ్చాడు వాలీబాల్లో. అందరూ అభినందిస్తుంటే ఆశీర్వాదం గారు కోప్పడేవాడు ఆయన్ని. అందుకే బుచ్చయ్య గారు ముతక సామెతలు వేయటం ఫస్ట్ అనమాట. ఆయన అన్ని ఇచ్చాక ఆశీర్వాదం గారు సాగు చేస్తే ఆయన అంటాడు, ఉండి మా శిక్షణ నాకేసిందని బాగా అభినందించేవాడు. మరి ఎక్కడ పోయినా కూడా మున్సిపల్ హై స్కూల్ ఫస్ట్ ప్రైజ్ తెచ్చేవాడు. అదే బుచ్చయ్య గారు ఉండటం వల్లే వాలీబాల్ అదొకటి. అలాగా మరి చిన్నగా మరి చర్చిగా ఎక్కువ క్రైస్తవులతో సమావేశం ఉండటం వల్ల కూడా ఆయన చిన్నగా చర్చికి రావటం బిగిన్ అయ్యాడు. అప్పుడు జేఎం ప్రకాష్ రావు గారు, బీనీటి సుందరరావు గారు, మరి జనరాజ్పల్లి పురుషోత్తమం, మళ్ళా మన జాన్సన్ అన్న, వీళ్ళందరూ కూడా పాస్టర్ గారు శిష్యులు ఉండి కూడా మరి వాక్యం చెప్పడం కానీ పల్లెటూరు పోయి మొదటి నుండి కూడా బుచ్చయ్య గారు మంచి పాట పాడేవాడు. ఎక్కడైనా ఆయన ఉన్నాడంటే ఎక్కడైనా సందడే, బాగా మాట్లాడతాడు, అందరూ ప్రేమగా. ఎంత చదువుకునేటప్పుడు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి ఏదైనా ఎలక్షన్ అప్పుడు కానీ మన హై స్కూల్లో వాదన పెట్టుకున్నాడు, సర్దుకుపోయేవాడు. ఎవరైనా కోపడుతున్నా కూడా అయ్యా మనం కలిసి ఉండాలనేవాడు. మరి దేవుల్లో కూడా ఎప్పుడు కానీ వచ్చినా నన్ను అంటాడు, పాట పాడుతున్నా పిచ్చిపో మనం కలిసిపోదాం అనే వస్తాలనే నేను. కానీ పల్లెటూరులో మాత్రం సేవకి పాస్టర్తో మేము పోవటం తక్కువ అనమాట. వీళ్ళందరూ సైకిల్ ఉండే అందరూ పోయేవాళ్ళు. మరి బుచ్చయ్య గారు కూడా దేవుల్లో మరి బాగా ఎదిగారు. మరి ఆయన కుటుంబం కూడా మరి ఇప్పటి వరకు
నాగురనే కాదు మరి కుటుంబం అందరూ మరి కూతుళ్ళు అల్లుళ్ళు మరి మనవరాలు కూడా మరి కోయర్లో కూడా మంచి మరి తాతగారు మరి బాటలోని బిడ్డలు కూడా నడుస్తున్నారు. ఇంకా దేవుడు కూడా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. మన అందరిలో ఉన్నారు బుజ్జి గారు. అలాగే మరి మన చీకటి కాలనీలో చర్చి అయినప్పుడు మరి అప్పుడు నేను ప్రెసిడెంట్ అయినప్పుడు మన సంఘ పాస్టర్ గారు ఉన్న పెద్దలు కూడా మరి బుజ్జి గారి చర్చిని కూడా మళ్ళీ మన టౌన్ చర్చిలో కలుపుకున్నప్పుడు కూడా మరి ఎగ్జిక్యూటివ్ అనుమతితో పెద్దల అనుమతితో కూడా మరి మన చర్చి అనుబంధ సంఘం కూడా ఉంది. మరి బుజ్జి గారు లేని కుటుంబం మరి లేదండి ఎవరు బాధపడొద్దండి. బుజ్జి గారు మన అందరిలో ఉన్నాడు. మరి సంఘం ఉంది మనకి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది, ఎడ్ఫై కమిటీ ఉంది, శీల సమాజం అందరూ కూడా చిన్నపిల్లలు కూడా మరి కుటుంబాన్ని ప్రార్థిస్తున్నారు. అందరూ కూడా మీరు మరి నాగురు కానీ మరి అందరితో కూడా నాగురు కూడా మాతో మరి ఎగ్జిక్యూటివ్ కమిటీలో మరి నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 6 సంవత్సరాలు కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా ఉండి కూడా ఎప్పుడైనా నేను సందర్భంలో మళ్ళా వచ్చేవాడు. నేనే నాగురు పొరపాటు మాట్లాడాను నాగురు అంటే అదేం లేదు అంకులు నువ్వు మా బాబాయ్ అనేవాడు. వాళ్ళు నానుకున్న అనుబంధాన్ని బట్టి మా ఇద్దరికి కూడా ఉన్న బట్టి మరి కుటుంబం కూడా కొయ్యర్లో కూడా అన్నింటిలో కూడా పాలు పంచుకుంటున్నారు. మరి సంఘం మాత్రం దయచేసి మాత్రం కుటుంబానికి మాత్రం సంఘం ఎప్పుడు ఎల్లవేళలో కూడా మీకు అండగా ఉంటాం. మరి బుజ్జి గారే మరి సంఘ కుటుంబానికే కాదు సంఘానికి కూడా మరి ఎంతో లోటు కాబట్టి మనందరం కూడా బుజ్జి గారి కుటుంబానికి ఆదరణ కలగాలని కూడా ప్రార్థించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యుల గారికి మా గురవ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తాను. బుజ్జి అబ్రహాం గారితో మరి జ్ఞాపకాలను పంచుకున్న జీపీ బాబు గారికి వందనాలు. మన అనుబంధ పాస్టర్లు కొంచెం దయచేసి పక్కన కూర్చోవాలని చెప్తానండి గతంలోనే. తర్వాత ఇప్పుడు మన తొందరగా ముగించుకుందాం. మాట్లాడే వాళ్ళు దయచేసి కొంచెం సమయాన్ని పాటించండి. 1-2 నిమిషాలు. సుధీర్ బాబు మాట్లాడతాడని ఆయనతోటి ఏదో అనుబంధం ఉన్నది. మరి ఆయన క్రీస్తునందు ప్రియమైన స్టేజ్ మీద ఉన్న పాస్టర్ గారికి, పెద్దలకు, చేరిన దైవ సేవకులకు, వచ్చేసిన బంధువులకు, మిత్రులకు మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. బుజ్జి అబ్రహాం గారి గురించి చాలామందికి చాలా పర్సనల్గా అనుభవం ఉంది. చాలా చెప్తున్నారు కూడా ఇప్పటివరకు పెద్దలు. నేను ప్రత్యేకంగా ఏం చెప్పగలిగాను అని అనుకుంటే జీవితంలో నుంచే ఆయనతో ఉన్న దాని నుంచే చెప్పాలని నేను కొంచెం ఆశపడుతున్నాను. చైర్మన్ గారు 1 నిమిషం అన్నారు, నేను 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటున్నాను, దయతో క్షమించండి. ఎందుకంటే ఈరోజు పోతే మరలా ఇలాంటి అకేషన్ రాకపోవచ్చు, మనలో చాలామంది బ్రతికుండకపోవచ్చు, కొంతమంది రక్షణ లేకుండానే చనిపోవచ్చు. ఇది ప్రార్థన పెట్టింది కుటుంబాన్ని ఆదరించడానికో లేకపోతే చనిపోయిన తాతగారి గురించి ప్రార్థన చేయడానికి కాదండి. ఎందుకంటే ఆయన చనిపోయాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన చేసిన పనులు జ్ఞాపకం చేసుకొని ఈ కుటుంబం కానీ లేదా ఇక్కడ చేరిన మనమందరం కానీ ఆయన వదిలి వెళ్ళిన మార్గాన్ని అనుసరించాలని, ఈరోజుతో వదిలేయకూడదని ఒకసారి గుర్తు చేయడానికి వచ్చాను నేను. చాలామందికి తెలుసు బుజ్జి అబ్రహాం గారు పర్సనల్ లైఫ్ కూడా తెలుసు. అందులో నేను 2 పాయింట్లు టచ్ చేయాలనుకుంటున్నాను. ఒకటి, ఆయన లక్ష్యం ఒకటి ఉంది, 1000 ఆత్మలను సంపాదించాలి అని. 1000 ఆత్మలు అంటే అదే చిన్న విషయం కాదు. దాదాపు 990 వరకు ఆయన అచీవ్ అయినట్లు మనం గమనించాం. అలానే అతను సేవ చేసేటప్పుడు సైకిల్ మీద వెళ్ళాడని చాలామంది చెప్తున్నారు. కానీ అది సింపుల్గా చెప్తున్నారు. ఎట్లా అంటే ఎక్కడి నుంచి చిలుకూరుపేట వెళ్ళొచ్చాడు, ఎక్కడి నుంచి వినుకొండ వెళ్ళొచ్చాడు, ఎట్లా చుట్టుపక్కల గ్రామాలన్నీ సైకిల్ మీద వెళ్ళాడంటే మా తరానికి, నాలాంటి వాళ్ళకి తెలియదు అది ఎంత కష్టమో. ఎందుకంటే మాకు బండ్లు ఉన్నాయి. చిలుకూరుపేట అంటే 20 కిలోమీటర్లు 20 నిమిషాలు మా లెక్క, వినుకొండ అంటే 40 కిలోమీటర్లు 40 నిమిషాల లెక్క. కానీ సైకిల్ మీద పోవాలంటే చాలా కష్టం. అలానే ఈ లోకంలో ఒక ఆత్మను రక్షించాలంటే చాలా కష్టం. అటువంటిది ఆయన 990 మంది అంటే దాదాపు 1000 మంది దాకా ఆయన రీచ్ అయ్యాడంటే
ఈ కుటుంబానికి కానీ మనకు కానీ చాలా పెద్ద స్టాండర్డ్ సెట్ చేశాడు ఆయన. చాలా పెద్ద గోల్ సెట్ చేశాడు. ఈ రోజు నుంచి కుటుంబం బాధలో కాదు కానీ భయంతో బతకాలి. ఇక్కడున్న మనం కూడా ఇప్పటికైనా మీరు రక్షణ లేకపోతే ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళాడు, మీరు వెళ్ళరు. నేనైనా అంతే. అట్లానే ఆయన సెట్ చేసిన గోల్ ఏంటంటే మొత్తం కుటుంబమే కాదు ఇంకా మిగతా వాళ్ళని కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేయడం. ఒక మంచి మనం చేసామంటే ఆయనకి జీవితంలో మర్చిపోడు ఆయన. కొన్నిసార్లు మనం మర్చిపోతాం, కానీ ఆయన ఫోన్ చేసి అయ్యా సుధీర్ ఎక్కడ ఉన్నావు, అయ్యా ఎక్కడ ఉన్నావు. కొన్నిసార్లు ఆయనకి చాలామంది అపకారం కూడా చేశారు, మనసును బాధ పెట్టారు, అయినా కానీ వాళ్ళని క్షమించాడు. వాళ్ళ గురించి ఎప్పుడు ఆర్పు చేయలేదు ఆయన. ఆయన చేసింది ఏంటంటే కేవలం ప్రార్థన. మేము ఎనీ టైం ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ తాతయ్య ప్రార్థన కావాలని ఇంటికి వచ్చేవాళ్ళం, లేదంటే ఫోన్లో అయినా చేసేవాళ్ళం. అటువంటి మనిషిని మనం ఇప్పుడు మన నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. కానీ మనం ఇప్పుడు కుటుంబానికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, లేకపోతే మన బంధువులుగా, మన స్నేహితులుగా, లేకపోతే వెల్ విషర్స్గా మనం చేయాల్సిన పని ఏంటంటే, అమ్మ ఏడవబాకండి అని కాదు, అమ్మ ధైర్యంగా ఉండండి. ఆయన చేసిన పనిని మీరు ఖచ్చితంగా ఏం చేయాలి, కొనసాగించాలి. ఆయన 1000 పెట్టుకున్నాడు టార్గెట్, మరి మీరేం పెట్టుకుంటారు? దేవుడు అంటాడు నీతో పాటు ఒక ఆత్మనన్నా తీసుకొని రావాలి. మన ఈ లోకంలో ఏం సంపాదించాము ఏం సంపాదించలేదు అనేది లెక్కలోకి రాదు. కానీ దేవుడి దగ్గర 2 క్వశ్చన్స్ ఉంటాయి. నువ్వు మారు మనసు పొందావా, నువ్వు దేవుడు నమ్ముకున్నావా, పరలోకానికి వెళ్ళు, లేదా నరకానికి వెళ్ళు. మారు మనసు పొందితే రెండో ఆత్మని ఎవరికన్నా దేవుడి దగ్గరికి నడిపించావా. అందుకనే ఇక్కడ చేరి ఉన్న పెద్దలకు కానీ ఎవరికైనా కానీ నేను చెప్పేది ఏంటంటే, అతను దేవుడితో ఉన్నాడు. అది మన నమ్మకం, మన విశ్వాసం. ఎందుకంటే మన విశ్వాసం కూడా అదే కాదు. ఆయన దగ్గరికి మనం వెళ్తాం కానీ ఆయన మన దగ్గరికి రారు. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ఉండే స్థలానికి, అంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళడానికి ఈ లోకంలో ఇప్పుడే మనం సిద్ధపడి ఉండాలని దేవుడి నామంలో మనం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, పాస్టర్ గారికి, చైర్మన్ గారికి వందనాలు తెలియజేస్తాను. వందనాలు సుధీర్ బాబు. పరాక్రమ గల బలాఢ్యుడా అనగానే రెచ్చిపోతారు. ఒక్కసారి ఉత్సాహం భరితే చాలు. మంచిది, థ్యాంక్ యూ. మంచి మాటలు చెప్పావు. ఒకటిపైన తర్వాత విజయ్ కుమార్ పాస్టర్ గారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. లోకల్ పాస్టర్ గారు, మా విజయ్ కుమార్ గారు కాదు. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సభను అలంకరించినటువంటి దైవజనులందరికీ మరియు బంధువులకు, మిత్రులకు, చేరి వచ్చినటువంటి మీ అందరికీ, మరి ముఖ్యంగా స్థానిక సంఘ కాపరి గారికి, ఎలీషా గారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుచూ ఉన్నాను. ఈ సమయంలో చెప్పాలంటే గుండెల నిండా బాధే ఉంది. ఎందుకంటే బుచ్చి గారు చేసినటువంటి సేవ ఆ కాలంలో, ఈ కాలంలో ఎవరు కూడా చేయలేరు. ఎందుకంటే ఉన్న పరిస్థితిని బట్టి ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరూ సుఖానికి అలవాటు పడ్డారు. అవునా కదా? నేను ఒకటే మాట చెప్తున్నాను, సుఖానికి అలవాటు పడ్డారు. కానీ బుచ్చి గారు, మరి అందరూ కూడా పెద్దలు చెప్తూ వచ్చారు. మేము 94వ సంవత్సరంలో మా నాన్నగారి కానిస్టేబుల్గా పనిచేస్తూ ఇక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యి క్వార్టర్స్లో ఉన్నప్పుడు వారి కుటుంబాన్ని మేము గమనిస్తూ ఉంటాం. అయ్యగారు ప్రతి క్షణము కూడా ప్రార్థన ఏం చేస్తారు, ప్రతి క్షణం వాళ్ళ కుమార్తెలు కానీ వారి
కుమారుడు కానీ మనవ సంతానం కానీ ఈవినింగ్ 7 గంటలు అయింది అంటే వారి కుటుంబం అంతా కూడా కుటుంబ ప్రార్థనలో ఉంటారు. వారి కుటుంబం అంతా కూడా మరి ఒక స్టాండర్డ్ అంటే క్రీస్తును గురించినటువంటి ఆ యొక్క మాటలు వారి కుటుంబములో నుంచే బయటికి వెళ్ళాలి. వారి కుటుంబీకులకి ముందుగా వారి బిడ్డలకి కానీ వారి కుమారులకి కుమార్తెలకి మనవ సంతానానికి వారు ఏం చేస్తూ వచ్చారు? నేర్పిస్తూ మాదిరికరంగా జీవించారు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని పౌలు గారు ఒక చక్కటి మాట చెప్తారు. ఆయన మరణ పర్యంతం వరకు కూడా కుటుంబాన్ని దేవుని మార్గాలలో వారిని నడిపిస్తూ వారిని బలపరుస్తూ చివరి శ్వాస విడిచేంత వరకు కూడా క్రీస్తు కొరకే తను బ్రతికారు. మరి దినాన ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప. మరి కుటుంబ సభ్యులకు నేను తెలియపరిచేటువంటి మాట ఏంటంటే, వాళ్ళ నాన్నగారు ఏ రీతిగా అయితే సేవను ముందుకు కొనసాగించారో వారు కూడా అదే మార్గాలలో నడుచుకోవలసిందిగా ప్రభు పేరిట ఒక దైవ సేవకునిగా మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇక సమయాన్ని ఇచ్చినటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరి ఒకసారి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. శ్రేష్టమైన మాటలు అందించిన విజయకుమార్ పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నానండి. ఇంకా కుటుంబ సభ్యులు ఎవరైనా కుటుంబ సభ్యులు ఆయనతో గడిపిన అనుభవాలు అనుబంధాలు మరి ఎవరైనా పంచుకోవాలనుకుంటే ఇప్పుడే రాదు అవకాశం. కుటుంబ సభ్యులు ఇంకెవరైనా మాట్లాడాలంట. ఈ లోపల మన ఫుల్ఫిట్ కమిటీ చైర్మన్ గారైన జాన్ వెస్లీ గారు మరి మన సంఘం తరపున వారు మాట్లాడవలసిందిగా కోరుచున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి కూడి వచ్చిన పెద్దలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమం మరి పరస విజయపురం గారి యొక్క జ్ఞాపకార్థ స్తుతి కూడికకు వేదికల నుంచినటువంటి పెద్దలందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి అబ్రహాం గారి గురించి చెప్పాలంటే నాకున్నటువంటి పరిచయం కొద్దిగా అయినప్పటికీ కూడా ఉన్న కొద్ది పరిచయంలో కూడా మరి ఒక మంచి మనిషిని కలుసుకున్నాననేటటువంటి ఒక సాక్ష్యాన్ని నేనైతే చెప్పగలను. ఎందుకంటే వారిని కానీ వారి కుటుంబ సభ్యుల్ని కానీ చూసినప్పుడు వారి యొక్క మరి నడవడిక, వారి యొక్క జీవన విధానం కానీ మరి సంఘంలో వారి యొక్క పరిచర్య విధానం కానీ గమనించినప్పుడు వారి గురించి నేను కూడా ఒక మంచి సాక్షిగా మరి మీ ముందు చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. ఇప్పటి వరకు చెప్పినటువంటి వారందరూ కూడా మరి అబ్రహాం గారి గురించి చాలా చక్కటి మాటలు చెప్పారు. ప్రసంగిలో ఒక మాట ఉంటుంది, 7వ అధ్యాయం 1వ వచనంలో, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. కాబట్టి బుచ్చయ్య గారి యొక్క సాక్ష్యం మనం అందరం కూడా విన్నప్పుడు నిజమే, జన్మదినము కంటే మరణదినమే మేలు. ఆయన యొక్క సాక్ష్యాన్ని మనం విన్నప్పుడు మరి ఈ దినము ఆయన యొక్క మరణాన్ని మనం గుర్తు చేసుకోవడం లేదు, కానీ ఆయన యొక్క జీవన విధానాన్ని మనము గుర్తు చేసుకుంటున్నాం. ఒక మంచి సాక్ష్యం, ఏ విధంగా ఆయన జీవించాడు అనేటువంటి ప్రభువునందు ఏ విధంగా ఆయన జీవించాడు, ఆత్మలను ఏ విధంగా మరి ప్రభు వద్దకు నడిపించాడు, పరిచర్లు ఎట్లా మరి తన కుటుంబాన్ని కూడా మరి ఉండుటకు ప్రోత్సహించాడో, ఇటువంటి విషయాలన్నిటి కూడా మనం గమనిస్తున్నాం. పిల్లలు చక్కగా క్వైర్లో ఉంటారు. మరి నాగూర్ గారు మరి ఈ యొక్క సువార్త పరిచర్లో అక్కడ ప్రతి వారం కూడా మరి వారు వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సువార్త పరిచర్య చేయడం అంత మాత్రమే కదా, కానీ ఇక్కడ మరి కేఎస్పి కాలనీలో కానీ తర్వాత కోటపకొండ రోడ్లో కానీ మరి 2 సంఘాలను మరి ఏర్పాటు చేసి ఆ సంఘాలలో మరి పరిచర్య చేయడం, ఇవన్నీ కూడా మేము ప్రత్యక్ష సాక్షులం. వీటన్నిటికి కూడా ప్రతి సంవత్సరం కూడా మరి కేఎస్పి కాలనీలో మరి ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఉద్యోగ సభలకు అందరినీ కూడా ఆహ్వానించేవారు. అందరినీ కూడా పిలుచుకొని మరి అక్కడ సంఘస్థులతో కలిసి అక్కడ దేవుని నామాన్ని మరి
మరి అక్కడ స్తుతించడం అనేది ఎంత గొప్ప విషయం. చాలా చక్కగా మరి ఆ కార్యక్రమాలను ఏర్పాటు చేసేటటువంటి వారు. కాబట్టి నేను పెద్ద గొప్పగా చెప్పడం అని కాదు, కానీ మీరందరే దానికి సాక్షులు. కాబట్టి ఇటు సాక్ష్యం పొందినటువంటి ఒక వ్యక్తి మా సంఘస్థుడైనందుకు, మేరీ కజ్ మెమోరియల్ సెంటరీ బ్యాప్టిస్ట్ సంఘస్థుడైనందుకు మేమందరం కూడా సంతోషిస్తూ, కుటుంబానికి మరి ఆదరణ తెలియజేస్తూ మేమందరం కూడా మరి మీ కొరకు ప్రార్థిస్తామని చెప్పేసి కొద్ది మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రేష్టమైన మాటలు అందించిన మిశ్రీ గారికి వందనాలు తెలియజేస్తున్నానండి. చివరిగా మరి ఇంకొకళ్ళు మన ట్రెజరర్ గారు జాన్ జ్యోతి గారు కూడా వచ్చి ఆదరణ మాటలు మాట్లాడాలని కోరుచున్నాను. దయచేసి రావాలని మనం కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడటానికి సిద్ధపడాలని కోరుచున్నానండి. కుటుంబ సభ్యులు ఎవరైనా ఓకేనా? ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. చెప్పాలంటే మరి బుచ్చయ్య గారికి నా అసోసియేషన్ లేదు, నాకు బుచ్చయ్య గారిని పర్సనల్గా ఆ అనుభవం నాకు లేదు. అందువల్ల నిజంగా నేను కొన్ని మాటలు చెప్తే నాట్ నోయింగ్ మై సెల్ఫ్, నాకు తెలియకుండా ఏదో చెప్పినట్టు అవుతుంది. కానీ బట్ ఆన్ హియరింగ్ ద టెస్టిమనీ గివెన్ బై అదర్ పీపుల్, వేరే వాళ్ళు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఐ కెన్ వెల్ అండర్స్టాండ్ దట్ హీఈస్ హ్యావింగ్ ఏ గుడ్ ట్రాక్ రికార్డ్. ఒక మంచి అక్రమమైనటువంటి ఒక క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటిది వాస్తవం. అట్ ద సేమ్ టైం నీవు మన క్రైస్తవ జీవితాల్లో ఇట్ షుడ్ మెయింటైన్ ఎ వెరీ గుడ్ లెగసీ. ఒక క్రమాన్ని నీ ఒక్కడవే యేసు నమ్ముకోవడం కాదు, కానీ మనం ఒక్కడమే పెద్దగా ఉండి యేసుక్రీస్తు మన రక్షకుడు దేవుడని ఒప్పుకోవడం కాదు, కానీ ద సేమ్ హ్యాస్ టు బి ఇంజెక్టెడ్ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబంలో ఉండినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ విధంగా నడిపించగలిగినప్పుడే అది నిజమైనటువంటి పని. ఎందుకంటే బైబిల్లో కూడా అంటాడు, సుంకరి ప్రార్థన విన్న తర్వాతట తన ఇంటికి వెళ్ళెను అని అంటాడు. అండ్ వెన్ హీ టేస్టెడ్ ఇట్, ఇన్ఫ్యాక్ట్ he thought that it is his primary duty, అది వాళ్ళకు తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో సుంకరి ఆ సంతోషాన్ని పంచుకోవడానికి వెళ్ళాడు. బుచ్చయ్య గారు డిడ్ ద సేమ్. మంచి అయితే అదే సేమ్ సమయంలో నేను అనుకుంటాను నాగూరు గారు కూడా అదే క్రమంలో ఉండిపోతున్నాడు. సత్యం అది. ఎప్పుడైనా కూడా ఇప్పుడు రెండు విషయాలు, ఆయన బుచ్చయ్య గారి కంటే పొడవు గీతగా ఉండాలి అని అంటే మన బట్టి వాళ్ళు సంఘం, ఈయన బుచ్చయ్య గారు నాగూరు గారి తండ్రి నాగూరి గారి ద్వారా ఆయన పరిచయం చేయబడాలి. ఒకవేళ ఇది సరిగ్గా లేకపోతే ఆయన బుచ్చయ్య గారి కొడుకురా అని చెప్పుకుంటారు. సో ఇప్పుడు మనం ఉండినటువంటి మనం అది ఆయన సేవని మించి పని చేయవలసినటువంటి వారు. కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు బుచ్చయ్య గారి పేరుని నిలబెట్టాలి అని అంటే మీరు అంతకంటే మంచి సేవ చేసినప్పుడు మిమ్మల్ని బట్టి ఆయన గుర్తిస్తుంది సంఘం. దేవుడు నాగూరు గారికి ఐ అడ్మిట్ ఆయన పై స్వార్థ సేవలో బలంగా పనిచేసేటువంటిది ఉంది. వీటన్నిటికంటే నేను ఒకటి సంతోషిస్తూ ఉంటాను, బీయింగ్ ద ట్రెజర్ ఆఫ్ ద చర్చ్. ఆయన అనుకుంటాను ఆయన ఒక సంఘాన్ని, ఒక చీకటి అక్కడ ఒక సంఘాన్ని మేరీ కట్ చర్చ్కి అప్పచెప్పాడు. ఇట్ ఇస్ అ బోనస్. ఆయన గుర్తుపెట్టుకోవడానికి ఎప్పుడైనా ఒక సంఘాన్ని కట్టి దాన్ని ఒక సంఘానికి, బలమైన ఒక సంఘానికి ఆయన అప్పచెప్పిపోయాడు. కాబట్టి దేవుడు అందరం మనం చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం. అట్ ద సేమ్ టైం మాట్లాడినటువంటి వాళ్ళు కానీ వినేటువంటి వాళ్ళు మనవన్నీ కూడా ఇన్ విచ్ డైరెక్షన్ వీఆర్ గోయింగ్, ఆ మాటలు చెప్పడమే కాదు కానీ లెట్ us ట్రై, మనం ప్రయత్నిద్దాం ఆ మార్గంలో ప్రయాణించడానికి. ఆయన అంత మంచిగా ప్రయాణం చేశాడు. మరి నాకు తెలియదు నిజానికి, ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాడిని. ఇన్ ద ఇయర్ ఆఫ్ కోర్స్ నా 86 ఐ కేమ్ ఓవర్ హియర్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘంలో నా చర్చికి రావటం పోవడమే కానీ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఓన్లీ ఆఫ్టర్ 90 ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద చర్చ్. దీనిలో నేను ఎంటర్ అయ్యాను. గాడ్ హెస్ గివెన్ మీ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు సర్వ్ ఇన్ ద చర్చ్. ఆ పరిస్థితుల్లో నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఇంత మంచి సేవ చేసినటువంటి ఆయన్ని మనం మర్చిపోవటం కాదు కానీ లెట్ us ట్రై, మనం కూడా ప్రయత్నం చేద్దాం అదే మార్గంలో ప్రయాణించడానికి. అట్ ద సేమ్ టైం కుటుంబం అందరికి కూడా నేను ఒక మాట చెప్తాను, ఆయన మీకు ఒక మంచి
మరి మిగిల్చిపోయాడు. ప్లీజ్ కీప్ ద దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి అందరూ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మాటలు అందించిన వందనాలండి మీకు. ఇప్పుడు ప్రవర్స్ వాళ్ళ తాతగారితో ఉన్న అనుబంధం, వారి తాతగారి మీద ఆయనకున్న ప్రేమ గుర్తుగా మరి ఈ ప్రవర్స్ కొన్ని మాటలు మాట్లాడాలని ఆశించినాం. చేరొచ్చిన మీ అందరికీ నా వందనాలు. బుచ్చే తాతయ్య గారు మాకు మంచి ఎన్నో విషయాలు బోధించారు. చిన్నప్పటి నుంచి ఆయనకు ఒక చిన్న టేబుల్ కార్డు ఉండేది. ఆ టేబుల్ కార్డులో సాంగ్స్ పెట్టి వినిపించేవాళ్ళు. పొద్దున సాయంత్రం ఈ 2 పూట్ల ఆయన పాడిన ఆయనకి ఇష్టమైన సాంగ్స్ ఆయన మాకు వినిపించేవారు. దానివల్లే మాకు లయ జ్ఞానం అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత మా తాతయ్య గారు దేవుని పరిచర్యలో ఎంత కరెక్ట్గా ఉండేవాళ్ళంటే అది నాకు తెలుసు. ప్రతి ఆదివారం తెల్లవారికి ముందే ఆయన చర్చికి వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఎట్లా ముందుగానే మొత్తం ప్రిపేర్ చేసుకొని ఏమన్నా గడ్డం కానీ అలాంటివి మొత్తం నీట్గా రెడీ చేసుకొని ఆయన ముందుగానే సిద్ధపడతాడు. ఆయన ఎన్నో మాకు మంచి విషయాలను బోధించేవారు. ప్రతి సాయంత్రం 7 గంటలకు మేము ప్రార్థన చేసుకునే వాళ్ళం. చనిపోయినప్పటి నుంచి ఆ సమయం అనేది మాకు ఇంకా లేదు. ఆ సమయం తిరిగి రాదు. ఎగ్జామ్స్లో పాస్ అయినా లేదంటే ఏదన్నా ప్రోగ్రామ్కి బయట నుంచి వెళ్ళొచ్చినా, అరే దశమ భాగం ముఖ్యం రా, దేవుడిని తీసిన తర్వాత మనం వాడుకోవాలి, దేవుడు మొదటి వాడు, ఆ తర్వాత మనం ఏదైనా చేయాలి, దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి అని దశమ భాగం ఇచ్చేంత వరకు ఊరుకునేవాడు కాదు. అలాంటి తాతయ్యను మేము పోగొట్టుకోవడం చాలా బాధగా ఉంది. ఇంకా ఏదైనా మంచి సందర్భాల్లో మాకు ప్రేయర్ చేయడానికి కూడా కరువుగా అనిపిస్తుంది. తాతయ్య ఉంటే ఆ ధైర్యం వేరుగుండేది. ఇప్పుడు ఆ రూమ్ మొత్తం ఖాళీగా ఉంటుంది. తాతయ్య పాడిన పాట, చిన్న పాట పాడతాను. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసేద స్మరణం. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసేద స్మరణం.
కనుల పండుగ కనపడేనా వినబడినాదం కనుల పండుగ కనపడేనా వినుల విందుగా వినబడినా ప్రియమగునాలో కురిపించెనుగా ఆత్మ ప్రవాహం ప్రభువరములతో జలము ప్రగతం ప్రభు యేసు నామమిచ్చె చేసేద స్మరణం రాతి గుండె కరిగించగను కాంతి గుండెలు వెలిగించెనుగా రాతి గుండెను కరిగించగను కాంతి గుండెలు వెలిగించెనుగా ఉదయించెనుగా యేసు ప్రభావం హృదయపు ధ్యానం యేసుని నామం స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసేద స్మరణం ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసేద స్మరణం హృదయాత్మతో హృదయానమే పలికించే పెదవి స్వరాల ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసేద స్మరణం. అవకాశం ఇచ్చిన అందరికీ నా వందనాలు. మంచిది బాబు, అనుభవాలని పంచుకున్నందుకు. తర్వాత వీరి బ్రదర్ అఖిల్ అంటే ఎవరు? అఖిల్ కూడా మాట్లాడతారంట. అండ్ శ్రేష్టమైన మరి పాస్టర్ గారి వర్తమానాన్ని మనం విందాం. ఇట్లా ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన బంధుమిత్రులందరికీ కానీ సంఘ కాపరి గారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తాతయ్య గురించి చెప్పాలి అని చెప్పంటే యాక్చువల్ చెప్పాలంటే నేను మాట్లాడే అర్హత లేని వాడిని, కానీ ఇంకా ఈ అకేషన్ పోతే నాకు ఇంకోటి రాదనమాట ఆయన గురించి ఎక్స్ప్రెస్ చేసుకోవటానికి ఏదైనా ఫీలింగ్స్ కానీ. అది ఆయన గురించి నేను చెప్పుకోవాలి అని చెప్పంటే చాలా చాలా ఉన్నాయి. కాకపోతే నేను ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను 2017లో నేను ఒక విషయంలో బాధపడుతున్నప్పుడు డైలీ ఈ ఆఫ్టర్నూన్ 3:30 ఆయన ఒక పంచువాలిటీ చెప్పేవాళ్ళు అనమాట. మార్నింగ్ టైము, అరే నువ్వు ఎలా ఉన్నా కానీ అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఎర్లీ మార్నింగ్ 3:30కి ఎట్టి పరిస్థితుల్లో లేచి నీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని దేవుని సందులో నువ్వు కూర్చోవాలి. అది పంచువాలిటీ. మార్నింగ్ తెల్లవారుజామున 3:30కి, ఆఫ్టర్నూన్ 3:30కి. అది నేనైతే చేయలేకపోయా, కానీ తాతయ్య వరకు మాత్రం నేను తాతయ్య కుటుంబం మొత్తం చూస్తూనే ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి ఆయన అంటే ఎక్కడికైనా రెడీ అవుతే మనం అనుకుంటాము ఏదైనా రెడీ అయ్యి ఏదైనా అర్జెంట్ మీటింగ్ ఉందేమో వెళ్తున్నాడేమో అన్నట్టు ఉంటుంది. ఆయన రెడీ అవటం అనేది పౌడర్ కొట్టేసుకునేసి స్నానం చేసుకునేసి అసలు ఎలా ఉంటుందంటే ఆయన ఇంకా నెక్స్ట్ ఏదైనా అటెండ్ అవుతున్నాడేమో అన్నట్టుగా ఆయన రెడీ అయి కూర్చునేవాడు అనమాట. అంత పంచువాలిటీతో ఆయన 3:30కి ఎర్లీ మార్నింగ్, ఆఫ్టర్నూన్ 3:30కి ఆయన కూర్చున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆయన గురించి చెప్పుకోవాలి అని చెప్పంటే నాకైతే మాటలు రావట్లేదు, కానీ చివరిలో ఆయనకి కొద్దిగా నా పక్షంగా ఆయనకి ఏం చేయాలని చెప్పి అనుకున్నా.
లాస్ట్ 3 టైమ్స్ హాస్పిటల్లో ఉన్నప్పుడు డైపర్స్ మార్చడం కానీ ఆ అవకాశం అనేది వచ్చింది. నిజంగా చెప్పాలంటే అది పెద్ద చాలామందికి అంటే మా వయసులో ఉన్న వాళ్ళకైతే అది లేడీస్ అయినా జెంట్స్ అయినా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారనమాట. కాకపోతే ఏంటంటే నేను, తాతయ్య, జ్యోతమ్మ, మా అమ్మ ఆయనకి సేవ చేసుకోవడం అనేది అంటే ఏదైనా మూలం వచ్చేసి దేవుడే. కాకపోతే ఆయన సేవకుడిగా తాతయ్య ఉన్నాడు. కానీ ఏంటంటే సేవ చేయు పాదములు పవిత్రములు అంటారు కదా, అట్లా అన్నమాట. ఆయన విషయంలో మేము ఆ సేవ చేసుకోవడానికి ఆయనకి లాస్ట్ వరకు దేవుడు కృప చూపించినందుకు వందనాలు. ఇంకోటి ఏంటంటే మా పక్షంగా సభాపక్షంగా కానీ లేదంటే మా బంధువుల పక్షంగా కానీ ఒకటి మాత్రం తెలియజేస్తున్నాము. చివరి వరకు మా ప్రాణం ఉన్నంత వరకు ఏదైనా కానీ మేము దేవుని కోసం మాత్రమే బతుకుతాము, దేవుని కోసం మాత్రమే జీవిస్తాము. ఎందుకంటే ఇక్కడ చేరే వచ్చి ఇంతమంది సర్కిల్ తాతయ్యకి పెరిగింది అంటే మా బంధువులు అంటే కామన్, అది ఇప్పుడు రక్త సంబంధంగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇంత ప్రేమ చూపిస్తున్నారు, మా రక్తం అంటే ఒక రిలేషన్ లేకుండా ఇంత ప్రేమ మేము పొందుకుంటున్నాం అంటే కేవలం దేవాతి దేవుని కృప మాత్రమే. ఆయన మూలంగా మాత్రమే మేము ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఒకవేళ వేరేగా ఉన్నట్లయితే మేము మా పరిస్థితి ఎలా ఉండేది మాకు తెలియదు. కానీ అందరికీ తెలుసు మా కుటుంబం గురించి. మేము అంటే మాదేంటి చిన్నప్పటి నుంచి ఏంటంటే పిల్లలుగా మా విషయంలో కూడా మేము ఎదిగి ఇలా ఉన్నాం అని చెప్పంటే కేవలం దేవాతి దేవుని కృప, తర్వాత దేవుడిచ్చిన మనస్సు మావయ్యకి కానీ తాతయ్యకి కానీ నిజంగా ఆ మనసుని బట్టి మాత్రమే మేము ఇక్కడ జీవిస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే చాలామంది అంటూ ఉంటారు అంటే తాతయ్య ఏంటంటే సేవకుడిగా ఉంటాడు కాబట్టి వ్యాపారస్తులకు వచ్చేసి వ్యాపారాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి మనీ అనేది వస్తుంది. జాబ్ హోల్డర్స్ కంటే వాళ్ళకి జాబ్ ఉంటుంది కాబట్టి మనీ వస్తాయి. కాదు ఏంటంటే తాతయ్య విషయంలో చాలామంది అంటే మా కుటుంబంలో ఇప్పటిదాకా ఆ టాపిక్ అనేది ఎప్పుడూ రాలేదు. అండ్ నేను విన్నాను కాబట్టి అంటే మా సొంత రక్త సంబంధికుల దగ్గర కూడా విన్నాను, అది నేను మనసులోనే పెట్టుకున్నాను. కానీ సభాపక్షంగా ఒకటి తెలియజేస్తున్నాను, ఆయన మాకు ₹1 ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు అవసరం లేదు. కానీ మాకు ఆయన పరిచయం చేసింది ఏంటంటే ఒక పెద్ద ఆస్తి దేవుణ్ణి తెలియజేయటం మా కుటుంబానికి. అది దేవుని తెలియజేయటం అనేది మా కుటుంబానికి ఆయన ఇచ్చిన ఆస్తి. ఒకవేళ నేను కట్టుకొని పోను, మా కుటుంబం అంతా పెట్టేటప్పుడు పెట్టెలో కూడా తీసుకెళ్ళాం. అలాంటిది దేవాతి దేవుడు ఆ దేవుణ్ణి ఆయన పరిచయం చేయటం. మేము ఒక్కో సందర్భాల్లో మేము తప్పులు అంటే పిల్లలు అన్నప్పుడు తప్పులు చేస్తూ ఉంటాము, కామన్గా ఆయన సర్దిద్దుతూ ఉంటారు. కానీ కొన్ని వార్నింగ్స్ అనేది ఇచ్చేవాడు, స్వీట్ వార్నింగ్స్ అనేవి. ఎలా అంటే జాగ్రత్తరా, దేవుడు ఉన్నాడు, జాగ్రత్త, ఆయన దెబ్బ తగిలిందంటే నువ్వు కోలుకోవడం కష్టం. అంటే సభాపక్షంగా అందరికీ తెలియజేస్తున్నాను, అట్ ద సేమ్ టైం నాకు, నా కుటుంబానికి, మా కుటుంబానికి అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా దానికి మించి నేనైతే పెద్దగా ఏం చెప్పలేను. కానీ ఇంకా చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఆయనతో లాస్ట్గా హాస్పిటల్లో ఆయనకి ఇష్టమైన సాంగ్ ఒకటి ఉంది, లాలి లాలి అంటే అది షారూన్ సిస్టర్ వాళ్ళు పాడింది. లాస్ట్గా ఆయనతో ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంటంటే హాస్పిటల్లో ఆ సాంగ్ పెడితే ఈ భుజం ఉంది కదా, ఈ భుజాన్ని ఇలా కదిలిస్తున్నాడు. ఇలా అంటే కరెక్ట్గా చూపు లేదు కానీ ఇలా కదిలిస్తున్నాడు. చాలే ఇంకా ఆపు అని చెప్పాను అన్నాం. అప్పుడు ఏందే మహమా అని చెప్పని ఒక చిన్న మాట అనేవాడు. నిజంగా దేవాతి దేవునికి నిజంగా మా కుటుంబ పక్షాన్ని అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. వచ్చిన అందరికీ ఆదరించడానికి కానీ మీ మాటలు తెలియజేసినందుకు కుటుంబానికి అందరికీ వందనాలు తెలియజేస్తూ సేవకులకి మరొకసారి చెప్తున్నాను, సభాముఖంగా మా బంధువుల పక్షంగా అలాగే ఇక్కడ ఉన్న వారందరి పక్షంగా మా కుటుంబం ఎప్పుడు దేవాతి దేవునికి చివరి వరకు అంతం వరకు దేవాతి దేవునికి మాత్రమే సాక్షులమై ఉంటామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అందరికీ ప్రైజ్లార్డ్. మంచిది బాబు, మంచి సాక్ష్యాన్ని అందించాం. అలానే మరి నాగూరు గారు కూడా వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కానీ ఆయన మాటలు కానీ తెలియచేయాలని కోరుచున్నాను. ఇంకా క్షమించండి మిగతా వాళ్ళు ఇప్పటికీ చాలా టైం అయింది, 12:30 దాటింది. ఐదు నిమిషాలు కాదండి. నాగూరు గారు రండి, నాగూరు గారు మాట్లాడండి. మీరు
రండి. పైకి ఎక్కను, పైకి పైకి. ముందుగా దేవాతి దేవుడు తెలియజేస్తాను. మా నాన్నగారి గురించి చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి. కానీ ఎంత చెప్పినా కూడా తక్కువ, ఎంత చెప్పినా కూడా తక్కువ. మా నాన్నగారు ఒక క్రమంలో మమ్మల్ని అందరినీ నడిపించారు. ఈ విధంగా ఉండాలి, దేవుని మార్గం నేర్చుకోవాలి, జీవ మార్గం నేర్చుకోవాలి. మాకు ఎన్నో మాటలు చెప్పేవాళ్ళు. ఆయన పాటలు పాడుతుంటే మేము వింటూ ఉండేవాళ్ళం. మా నాన్నగారిని నేను స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా ఎందుకు పాడలేను పాట అని ఏంతో నేను కూడా పాటలు నేర్చుకున్నాను. ఎన్నో పాటలు నేర్చుకున్నాను, ఎన్నో చోట కూడా పాటలు పాడాను. మా నాన్నగారు లోటు చాలా. మా నాన్నగారు నేటికి 11 రోజులైనా సరే చనిపోయి, కానీ తిరిగి పరలోకంలో జన్మించాడని నాకు నమ్మకం ఉంది. దేవుని సన్నిధానంలో కుడిపార్సి ముందు కూర్చున్నాడని నమ్మకం ఉంది. నేనేమి మాట్లాడలేకపోతున్నాను, దాన్ని క్షమించి. అలానే ముందుగా దేవాతి దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక వేదిక నీలకరించిన పాస్టర్లందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన సంఘానికి, పెద్దలకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి, ముఖ్యంగా నాకు సహాయ సహకారాలు అందించిన మొదటి నుంచి మా బావగారు శ్రీనివాసరావు గారు, మా బాబాయ్ నరసింహరావు గారు, మా బావలు మరియు డేవిడ్, దర్శిరాజు, సుధీర్, నాగరాజు, అలాగని పిచ్చిబాబు, అలాగని నా శ్రేయభిలాషులందరికీ దేవాతి దేవుని వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కూడిక అనంతరం విందు ఏర్పాటు చేయమన్నది ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసింది. అలాగే ప్రతి ఒక్క కుటుంబం కూడా మా కుటుంబం గురించి ప్రతిరోజు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సింది కోర్చు సెలవు తీసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఉంచడానికి మన పాస్టర్ గారు, సంఘ కాపరి గారు మన మధ్య ఉన్నారు. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేసుకొని ఆ తర్వాత ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం. దేవుని స్తుతిద్దాం. ఇప్పటి వరకు కూడా మరి మాస్టర్ గారు రిచ్ అబ్రహాం గారిని గురించి అనేక విషయాలు మరి తెలియజేశారు. చాలామందికి కూడా చెప్పాలనే టైం కూడా ఉంది. వాస్తవానికి 12:30కి ప్రోగ్రాం క్లోజ్ చేయాలి. 1 అవుతుంది. ఇంకెవరైనా మాట్లాడేవాళ్ళంటే మాట్లాడిస్తాను. ఇది అయిపోయిన తర్వాత కంటిన్యూ జరుగుతుంది ప్రోగ్రాం. నేను మాట్లాడదురు, సమయం ఇస్తాను. పాటలు పాడేవాళ్ళు కానీ అది నేను కూడా ఎక్కువ చెప్పను. 2 మాటలు వాక్యంలో నుండి గుర్తు చేసి మరి అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. పిల్లారా, ఈ సమయంలో బుచ్చయ్య గారి జ్ఞాపకార్థంలో అనేక విషయాలు అఖిల్ చెప్పినట్లుగా ఫస్ట్ కుటుంబానికి దేవుని ఆస్తిగా ఇచ్చాడు. అది దేవుడు మరి కుటుంబానికి తన ద్వారా ఇచ్చిన గొప్ప మరి ఆస్తి, అది లెగసీ. రెండవది మంచి ఐక్యత కుటుంబం. ఉమ్మడి కుటుంబాలు ఈ రోజుల్లో చాలా అరుదు కదా. కనుక బుచ్చయ్య గారు ఈ కుటుంబాన్ని అంతటిని కూడా ఈ ఇంట్లో కలిసి ఉంచడం
నిజంగా అది చాలా రేర్గా ఉండే అనుభవాలు. కుటుంబాన్ని ఒక ఐక్యతలో, మరి ఐక్యతకు దేవుని ప్రేమనే కారణం. అంతేకాదు మూడవది కుటుంబానికి దేవుడిచ్చిన ఇంకొక ఆస్తి ఏంటంటే ప్రేమ, ఐక్యత. ఐక్యత ఎలాగూ కలిగిందంటే ఆత్మ కలిగించే బంధం. ఎఫెసీ 4 మొదటి వచనం ఉన్నట్టుగా ఆత్మ కలిగించే ఆ బంధం, ఆ బంధాన్ని, ఎందుకంటే కుటుంబానికి ఉండే ఆ బంధాన్ని నిజంగా మరి పెద్దలు వారు దాన్ని కొనసాగించడానికి మరి తను ఎంతగా ప్రయాసపడ్డాడో తెలియదు, కానీ ఆ భావాన్ని, ఆ బంధాన్ని మరి ఒకసారి నాగూర్ గారికి మరలా నేను గుర్తు చేస్తున్నాను. గత 3వ రోజు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా గుర్తు చేస్తాను. అమ్మను మరి జాగ్రత్తగా చూడండి, కుమారుడుగా, కుమార్తెలుగా, అల్లులుగా. మీ డాడీ ఏదైతే ఆ బంధాన్ని కాపాడుతూ వచ్చాడో దాన్ని చివరి వరకు కొనసాగించడమే నిజంగా ఆయన ఆశయాలను మీరు కొనసాగించడం. ఆ బంధాన్ని, ఆ బాధ్యతను మరి కుమారుడుగా నీవు కొనసాగిస్తూ మరి దేవుని యొక్క కృపలో మరి వర్ధిల్లాలని కూడా కోరుతున్నాను. ప్రియులారా, దావీదు గురించి రాయబడిన ఒక మాట, దావీదు తన తరం వారికి సేవ చేసి దేవుని సంకల్పము చొప్పున ఆయన సేవ జరిగించాడు, తన జీవితాన్ని ముగించాడు. మనం ఈ లోకంలో ఉన్నప్పుడంట 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన జీవితం, మన దేవుడు, మన తరం. ఈ 3 ప్రాముఖ్యం. దావీదు దేవుని సంకల్పము కనుక జీవితంలో దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి. ప్రతి వ్యక్తి పట్ల కూడా దేవునికి ఒక సంకల్పం ఉంటుంది, దాన్ని నెరవేర్చాలి. రెండవది తన జీవితం. దేవుడు జీవితం అనేది దేవుడిచ్చిన ఒక వరం. మన జీవితం చెప్పాను కదా, జీవితం అంటే ఏంటంటే జనన మరణ కాలంలో ఉండే ఆ మధ్య కాలాన్నే జీవితం. ఆ జీవితాన్ని కూడా సంపూర్ణంగా జీవించడం కూడా దేవుని కృపనే. కొంతమంది జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు అనేక మందిని మనం చూస్తాం. బుచ్చి అబ్రహాం గారు మరి 71 సంవత్సరాలు తన జీవితాన్ని సంపూర్ణంగా ముగించాడు. ఒక నిరీక్షణతో, దేవుని మీద ప్రేమతో, దేవుని పరిచర్య జరిగిస్తూ తన జీవితాన్ని సంపూర్ణమని ఎందుకంటానంటే నీ జీవితం ద్వారా నీ ఉన్న తరానికి దీవెన కలగాలి. మూడవది తన తరం వారికి. కొంతమందికి దేవుని పరిచర్య అంటే గిరిగీసుకొని నా వరకే కాదు, నా తరం వారికి కూడా. కనుక మన జీవితం ఒక తరానికే, కానీ మన సాక్ష్యము, మన విశ్వాసం అనేది తరతరాలకు అది కొనసాగుతుంది. కనుక తరం వారికి, తరం వెంబడి తరం. కనుక బుచ్చి అబ్రహాం గారు ఈ 3 ఆయన పరిపూర్ణుడయ్యాడు. తన దేవుని సంకల్పాన్ని నెరవేర్చాడు, తన జీవితాన్ని మరి పరిపూర్ణంగా, శరీరం కృషించిపోవచ్చేం కానీ ఆత్మ దినదినము నూతనపరచబడి మరి నిత్యత్వం కొరకు మరి సిద్ధపడడం, అది జీవితం యొక్క ప్రత్యేకత. మూడవది తన తరం వారికి. చనిపోయినప్పుడు డబ్బును, అధికారాన్ని వారసత్వంగా ఇస్తారు. దేవుని పిల్లలు మంచిని, విశ్వాసాన్ని మరి వారసత్వంగా అందించి తన తరానికి, తన జీవితాన్ని ఒక పరిపూర్ణంగా ముగించి వెళ్ళాడు. కనుక పిల్లారా, ఇక్కడ జీవిస్తున్న మనం కూడా ఒక పాఠం మనకి. మరణం. ఈ తరంలో జీవిస్తున్న మనం నీ జీవితంలో దేవుని సంకల్పం నెరవేర్చాలి, మేలుకరంగా ఉండాలి. నీ జీవితాన్ని కూడా నీవు పరిపూర్ణంగా ముగించి మరి దావీదు వలె మనందరం దేవుని యొక్క సన్నిధిలో ముందుకెళ్ళడానికి. అలాగనే అక్కడ అపోస్తుల కార్యంలో పౌలు ఏమంటాడంటే మరి ఇదంతా ఎవరి ద్వారా జరిగిందంటే చేయబడి లేపబడ్డ యేసు ప్రభు. యేసు ప్రభు ద్వారా మరి ఈ జీవితం అంతా కూడా పరిపూర్ణంగా చేయబడుతుందనే సత్యాన్ని మరి జ్ఞాపకం చేస్తూ ఆయన మరి సువార్తను గుర్తు చేస్తాడు. కనుక ఈ సమయంలో మరి అబ్రహాం గారు, బుచ్చి అబ్రహాం గారు ఏదైతే విడిచి వెళ్ళాడు అని మరి కుటుంబము కొనసాగించండి. దేవునిలో మీ జీవితాలను కూడా ఆయన సంకల్పంలో నెరవేరుస్తూ దేవుని కృపలో మరి వర్ధిల్లుటకు పరిశుద్ధాత్మ దేవుడు
కుటుంబం అంతటికి తన సహాయమును తోపును అనుగ్రహించాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. తల వంచి మరి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించలాగిన ప్రభు సన్నిధిలో అందరం ఏకీభవిద్దాం. ప్రభా, గాయపడిన కుటుంబానికి మరి దేవుడే మరి ఆదరణగా ఉండే ఆయన నిన్నెన్నడూ విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు, తండ్రి లేని వారిని విధవరాళ్లను ఆదరించే దేవుడు, ఆయన ఎన్నడూ మాట తప్పని ఆ దేవుడు మరి కుటుంబానికి తన కృప దీవెన అనుగ్రహించి బలపరచాలని అందరం కూడా కళ్ళు వంచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన అనంతరం ఆశీర్వాదం తర్వాత కుమార్తె నాగలక్ష్మి గారు ఒక ప్రత్యేక పాఠశాలగా ఇంకా భోజనం జరుగుతూ ఉంటుంది. జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఉన్నారు. గంట నిలబోయి ఉంటే నేను రాత్రి నడిపించి ఆశీర్వదించమని దైవమైన దేవుడము, సర్వాధికారి అయిన దేవుడు, నిన్నెన్నడూ విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవ, ఈ కుటుంబం అంతటిని మీరు దీవించండి. తండ్రి ఏదైతే మార్గంలో నడిచాడో ప్రభా, ఆ మార్గాన్ని వెంబడిస్తూ బిడ్డలు కూడా తన తరం వారికి సేవ చేసి ప్రభా తండ్రి చూపిన ఐక్యతను, విశ్వాసాన్ని, ఆ ప్రేమను కొనసాగించే కృపను మీరు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. కుమారుడు, కుమార్తెలు, వారి కుటుంబాల కొరకు పొందన్నారు. మరి అమ్మను బట్టి ప్రార్థిస్తున్నారు. కృష్ణ కుమార్ గారిని దర్శించండి, బలపరచండి. నాగురు బ్రదర్ని బట్టి తండ్రి వందనాలు. మా ప్రభా, నాగమణి, నాకు లక్ష్మి గారు, నాగ జ్యోతి కుటుంబాలను బట్టి నీకు వందనాలు. మనవ సంతానాన్ని బట్టి స్తోత్రాలు. అలానే తండ్రి మరి శుభ్రం గారు సోదరులు, వారి తోబుట్టువులు, కుటుంబ సభ్యులందరి కొరకు కూడా ప్రార్థన చేయించున్నారు. వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, అలానే తండ్రి సంఘాన్ని బట్టి, పెద్దలను బట్టి ప్రభా నీకు వందనాలు. నడిపించిన దాసుని బట్టి స్తోత్రాలు. ఇదిగో మేమందరం ఈ ప్రియ కుటుంబం కొరకు ప్రార్థిస్తుండగా కుటుంబం అంతటిని దీవించండి. అలాగనే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభా వారి కొరతలు తీర్చి మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ, ఇంతవరకు తోడుగా నడిపించినందుకు స్తుతిస్తూ ముందున కార్యక్రమం అంతట్లో కూడా మీ సహాయం చేసి నడిపించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించు. మా శోధనలైతే కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు దీవెన కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా ఆ సుబ్బుచే అబ్రహం గారు విడిచి వెళ్ళిన కుటుంబానికి, వారి పరిచర్యలకు సదా తోడైండి ఆదరించి నడిపించునుగాక, ఆమేన్. అందరికి వందనాలండి. ఈ సమయంలో వారి కుమార్తె నాగ జ్యోతి గారు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు. ఈ లోపు భోజనాలకి ప్రిపేర్ చేసుకోండి. ఆజ్ఞలు పాటించి
అక్కడ ఉన్నట్టున్నారు. పక్కనే వాటర్ డ్రమ్స్ ఉన్నాయి, ఆ డ్రమ్లో ప్లేట్లో వేసి కడుక్కోండి. భోజనం చేసిన వారు ఆ ప్రక్కనే వాటర్ డ్రమ్స్ ఉన్నాయి, వాటర్ డ్రమ్స్లో మీ యొక్క ప్లేట్లు వేసి చేతులు కడుక్కోండి. వచ్చిన బంధువర్గానికి, పెద్దలకు, సంఘ కాపర్లకు, సమయం ఇచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డ ఫిరోజ్ భాయ్, ఫిరోజ్ భాయ్ రవాజ్ ఓకే. పరిచయం ఇక్కడ నుంచి మీరు ఇందాక స్టేజ్ ఎక్కల, స్టేజ్ ఎక్కలేదన్న. స్టేజ్ ఎక్కలేదు, ఓకే.